ఏం సిరిపిస్తున్నావు? అబ్బా కొత్త ఆవకాయ పచ్చడి. ముక్క నిగనిగమంటుంది. చేసేయాలి ఇవాళ. నిజంగా నాకు ఆవకాయ అంటే చాలా ఇష్టం. అసలు ఆవకాయలో నూనె లేకపోతే చాలా చండాలంగా ఉండదు సిరి. కొంతమంది ఆయిల్ ఉండాలి, గ్రేవీ ఉండాలి, తింటాం. ఉప్పు కారం సమానంగా ఉండాలి. ఆ ఏసీ కూడా మెంతులు ఆవాలు ఉప్పగా చేస్తారమ్మా పికిల్స్. కానీ ఆవు పిండి మెంతు పిండి ఏమా, మెంతులు ఆవాలు నెమ్మదిగా మంట మీద పెట్టుకొని వేయించి అది ఎండలో ఎండబెట్టి మరగబట్టించిన దాంతో చేస్తే స్మెల్ వస్తుంది. పచ్చి పౌడర్లు వేసుకుంటారు కొంతమంది బయట నుంచి. కొంతమంది ప్యాకెట్లో పచ్చి పౌడర్లే వేస్తారమ్మా. మెంతిపిండి ఆవు పిండి పచ్చిగా చేస్తారు. అయ్యంత టేస్ట్ రావు. ఈ వేయించిన తర్వాత వచ్చే వాసన వల్ల మామిడికాయ పచ్చడి అద్దుర్సండి నిజంగా. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్, చిరుధాన్యాల పౌడర్లు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. మరి 3 రోజులు పచ్చడి వేసిరి. అది ఇది 3వ రోజు ఆవకాయ అంటే. సాయంత్రం మళ్ళీ 3000 కాయలు పచ్చడి పెడుతున్నాం మనం. అది కూడా అవైలబుల్లో ఉంటుంది. తురుము పచ్చడి 1500 కాయల పచ్చడి. అంతగా ఆదరిస్తున్నారు మరి మీరు. పుల్లగా కచ్చులాడుతున్నా. చాలా బాగుంది ఫ్రెష్ పికిల్. ఈరోజు మటన్ పచ్చడి కూడా రెడీ అవుతుంది రేపు పొద్దునకి. ఊరమిరపకాయలు ఎలా ఉన్నాయి చెప్పు. డ్రై ఫ్రూట్ లడ్డూలు కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఊరమిరపకాయలు అవైలబుల్లో ఉన్నాయి. పచ్చడి చూసారు ఎలా ఉందో. ఆవకాయ మజాగా. ముక్క కచ్చమంటుంటేనే బాగుంటుందండి. ఆ కచ్చమనకపోతే ఆ కొత్త ఆవకాయ పచ్చడి టేస్ట్ ఉండదు. నేనేం చేస్తున్నాను తెలుసు సిరి, ఎవ్రీ 10 daysకి ఒకసారి పచ్చడి పెడుతున్నా నేను. ఇంకా అలా పెడతాను. ఎందుకంటే ఆవకాయ పచ్చడి ఫ్రెష్ది కస్టమర్లకు అందించాలని. ఓల్డ్ స్టాక్ది బాగోదు, బ్లాక్ షేడ్ వస్తుంది. సంవత్సరం నిల్వ ఉండే పచ్చళ్ళు ఇవన్నీ కూడాను. అయినా అవైలబుల్లో ఉన్నప్పుడు తొందరగా తక్కువ మోతాదులో ఎక్కువ మందికి పంపించాలా. బాయ్ చెప్తావా?